కురుపాం నియోజకవర్గం కురుపాం ప్యాలెస్ లో కురుపాం శాసనసభ్యురాలు శ్రీమతి జగదీశ్వర్కి ప్రభుత్వ వైపుగా నియమించిన సందర్భంగా అలాగే నియోజకవర్గం నుండి ముగ్గురికి వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా శేఖర్ పాత్రుడు తూర్పు కార్పొరేషన్ గా అక్కిన మధుసూదన కొప్పల వెలమ కార్పొరేషన్ గా పువ్వాల లావణ్య రాష్ట్ర ట్రైకార్ గా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆ నలుగురిని సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ మనందరం కూడా ఇవాళ ఈ శుభదినంని మనం అందరం కూడా కలుపుగా కలిసినందుకు ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీమతి తోయిక జగదీశ్వరి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు నూతనంగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లకి ముందుగా తూర్పు కాపు నుంచి డైరెక్టర్గా ఎన్నికైన శేఖర్ పాత్రుడు గారికి, అలాగే కొప్పల వెలమ డైరెక్టర్గా ఎన్నికైన మధు గారికి, మరియు ఎస్టీ ట్రైకర్ డైరెక్టర్ కింద ఎన్నికైన లావణ్య గారికి మా నియోజకవర్గం తరపు నుంచి మీ ముగ్గురికి కూడా మా హృదయంలో కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం వచ్చేసిన మన కోఆర్డినేటర్, జనసేన కోఆర్డినేటర్ మల్లేష్ గారికి, నాతో తోడు ఉండే ముగ్గురు స్టేట్ సెక్రటరీలు దత్లక్ష్మీరావు గారికి, సుధ గారికి మరియు పద్మావతి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ముందు లైన్లోని కూర్చున్న పెద్దలు, వివిధ హోదాల్లోని ఉంటున్న పెద్దలకి కూడా నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఏకైక విప్పు మన నియోజకవర్గానికి రావడం, ఏకైక ఎస్టీ ఎమ్మెల్యేని ఇవాళ పెద్దలు, ప్రభుత్వం పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు గుర్తించడం అనేది మన నియోజకవర్గంకి ఇచ్చిన మంచి ఇంపార్టెన్స్ అనేది మనం ముందుగా గుర్తు తెచ్చుకోవాలి. 30 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరించిన వెంటనే పార్టీ కూడా మన నియోజకవర్గం గుర్తించి ఇక్కడ మన శాసనసభ్యురాలు గారికి విప్పు పదవి ఇవ్వడం అనేది మనకి ఎంతో అదృష్టం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఆవిడకి చాలా మట్టుకు ఒక స్థాయి మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మన కార్యక్రమాలు పనులు కూడా నియోజకవర్గం పనులు ఇంకా సులువుగా మనం చేసుకోవచ్చు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే అందరూ పెద్దలు చెప్పినట్టు ఒక కులంకి ఇవాళ డైరెక్టర్లు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక డైరెక్టర్లు అవ్వారంటే ఇది మన నియోజకవర్గం మరియు ఈ రీజన్ మన్యం జిల్లాలోని చాలా మటుకు కార్యక్రమాలు, వెనక ఉండిపోయిన కార్యక్రమాలు మనం ముందు పట్టుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం మనకని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరియు అలాగే ఇవాళ ఆ ముగ్గురితో కాకుండా ఇంకా కూడా మంచి పదవులు తప్పకుండా ఈ నియోజకవర్గంలో వస్తాయని కూడా మనం కోరుకుంటూ, ఇవాళ మొన్న విజయరామరాజు గారు ఇక్కడ వస్తారన్నారు కానీ మరియు కొంచెం హెల్త్ రీజన్ వల్ల రాలేదు. ఆయన ఈ నియోజకవర్గం చేసిన కృషి ఇవాళ ఆ గెలుపు వెనకాట్ల ఆయన హస్తం క్లియర్ గా ఉంది కాబట్టి మనం ఆయనకి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఆయన గైడెన్స్ మనం ప్రతి మీటింగ్ లో కూడా చెప్పినట్టు ఆయన గైడెన్స్ మేలుగా మనం అందరం కూడా నడుచుకుంటే తప్పకుండా ఈ నియోజకవర్గం బాగుపడుతుందని కూడా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. మరియు ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఇచ్చేస్తూ తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఇవాళ మనం కష్టపడ్డాం కాబట్టి వచ్చింది. మరియు అలాగే ఈ కష్టంని మనం ఇంకా కంటిన్యూ చేస్తూ మొదటి అంచనా మన సభ్యత్వం. ఇవాళ సభ్యత్వం విషయంలోని ప్రతి ఇక్కడ అందరూ అన్ని మండలాల పెద్దలు కూడా మన మధ్యన ఉన్నారు. మనం ఎంతో మనకి పార్టీ లేనప్పుడు ఎంతో ఇబ్బంది ఉన్నప్పుడు మీరందరూ చాలా కష్టపడి గతసారి 17-18 అవినప్పుడు మీరందరూ కూడా ఎన్నో సభ్యత్వాలు నమోదు చేశారు. మరియు ఈసారి మనం కొంచెం ధీమాగా తీసుకుంటున్నామని కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మనం సభ్యత్వం విషయంలో కొంచెం వెనక పడిపోయాం.
మనం ఇవాళ ఆ సభ్యతలు పెంచుకుంటూ మీరందరూ కూడా కొంచెం కష్టపడి సభ్యతలు పెంచుకుంటే ఖచ్చితంగా ఈ పార్టీ బలోపేతం అనేది రేపు మనకి స్థానిక ఎలక్షన్ లోని మనకి చాలా అవసరం. ఇదే మనకి ఆ రోజు మనకి కాస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ తప్పకుండా మీరు కొంచెం దీని మీద దృష్టి పెడతారని ఒక నమ్మకం. ఎందుకంటే పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఈ సభ్యత్వం విషయం మీద మాకు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందరూ కూడా ఇలాగా దొరకదు మనకి కలుపుకట్టుగా. ఈ సందర్భం కుదిరింది కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను. మీరు దీని మీద ఇంకొంచెం దృష్టి పెట్టి వచ్చిన నెక్స్ట్ 2 వారాల లోపల మన సభ్యతలు మనం పెంచుకుంటేనే రేపు ఎలక్షన్ కూడా మనకి మంచిగా అది మనకు ఒక బేస్ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ విప్పు హోదాలోని జగదీశ్వరి గారు రాగానే కూడా మన అసెంబ్లీ సమావేశాలు అయిన 4-5 రోజులు 10 రోజులు ఆ సమావేశంలోనే ఆవిడ అటు తోటపల్లి కాలువ గురించి, లేకపోతే ఏనుగుల సమస్య గురించి, లేకపోతే పూర్ణపాడు లాబేస్ గురించి చాలా విషయాలు ఆవిడ అక్కడ అసెంబ్లీలో వినిపించడం అనేది మనం అందరం చూసాం. కాబట్టి మేడం మిమ్మల్ని ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ ఇవాళ మేమందరూ కూడా మీ వెనకాతలు ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు వచ్చిన అవకాశాలు మరియు 3 డైరెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి మనం ప్రభుత్వం మీద ఎంతో కొంత రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఈ పనులు కూడా మన నియోజకవర్గం మనం కంప్లీట్ చేసుకుంటే మనకి ఇంకా మన ప్రజల్లోకి మనం స్థానిక ఎలక్షన్లు అవనియండి, లేకపోతే ఇంకొక 29లో వచ్చిన ఎలక్షన్ కూడా మనం కొంచెం ఛాతీ పైకి పెట్టుకోండి. మనం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు కూడా గౌరవం తగ్గుతుంది. కాబట్టి మనం ఆ పనులు మనం చేయించుకోవాలన్న బాధ్యత ముఖ్యంగా మీ మీద, మరియు వాళ్ళ నూతనంగా ఎన్నికైన డైరెక్టర్ల మీద, మరియు మీ వెనకంతా కూడా మేమందరూ కూడా ఉన్నామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల పనులు ముందుకి మీరు పట్టుకెళ్తారని ఒక మంచి కోరికతోనే ఇక్కడ వచ్చేసిన ప్రతి నాయకులు మరియు కార్యకర్తలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన వ్యక్తులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక్కడ సెలవు